తెలియదు. ఇప్పుడంటే స్కానింగ్లుగా అవి వచ్చాయని కూడా అయితే పక్కన పెట్టండి. ఆ స్కానింగ్ పోకపోతే ఒక వ్యక్తికి బిడ్డ పుట్టేంత వరకు ఆ బిడ్డ మగబిడ్డో ఆడబిడ్డో మనకు తెలియదు. ఒకవేళ చెప్పినా ఇప్పుడు చెప్పట్లేదులేండి. అటువంటి రోజుల్లోనే ఏమంటే క్రీస్తుకు పూర్వం 1500 2500 పూర్వమే యేసు ప్రభు జన్మిస్తాడు. స్త్రీ యందు ఒక బాలుడు జన్మిస్తాడు. ఆయన బాలుడు కాదు, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది, బలవంతుడు. అలాగే ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వస్తూ ఆఖరికి ఆయన పుట్టేటువంటి ఆ సమయంలో ప్రపంచంలో ఎంతమంది ఆయన గురించి చెప్తారో అవన్నీ కూడా లేఖనాలన్నీ కూడా ఫుల్ఫిల్ అయిపోతాయి. మూడవదిగా యేసు ప్రభు రావడానికి గల కారణం ఏంటంటే అవధులు లేనటువంటి ఆనందం, ద గ్రేట్ జాయ్ ఇన్ ద వరల్డ్. ఆయన పుట్టినప్పుడు ఏమండి ఎంతమంది సంతోషపడ్డారు? అందరూ సంతోషపడ్డారు. పరలోకంలో ఉన్న సైన్య సమూహాలన్నీ కూడా భూలోకానికి వచ్చాయి. లోక 2:14 చదివితే అక్కడ ఉంటుంది,